మనం శివుణ్ణి నిరంతరం మనస్సులో స్మరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే మనతోనే ఆయన ఉంటాడు. ఆ మాట మనకి భాగవతంలో శ్రీకృష్ణుడు చెబుతాడు. కృష్ణుడు వేరు, శివుడు వేరు, రాముడు వేరు, అమ్మవారు వేరు అనుకోకండి పొరపాటు. అవన్నీ ఒకే దేవతా రూపాలు, ఒకే పరమాత్మను మనం అనేక రకాలుగా ఆరాధిస్తున్నాం తప్ప ఒక్కడే పరమాత్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని మనకి బాగా తెలుసు. ఒక్కడే పరమాత్మను తెలుసు. ఆ పరమాత్మను వివిధ రూపాల్లో ఆరాధిస్తాం. అంచేత కృష్ణుడు మాట వేరు, శివుడు మాట వేరు కాదని. కృష్ణుడు ఏమంటాడంటే భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ 3 మాటలు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోవయ్యా. ఒకటి, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను అన్నాడు. ఎవ్వరు ఏం చేయించాలన్నా ఈశ్వరానుగ్రహం లేకుండా చేయించలేరు, అందులో సందేహమే లేదు. అందుకని ఆ పట్టుకునేదేదో ఈశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే అయిపోయేదానికి మధ్యలో క్షణమాత్ర జీవితం కలిగినటువంటి మానవుల కాళ్ళు పట్టుకుంటే మనకొచ్చేది ఏమిటి? ఇది ఆలోచన రావాలి మనిషికి. మనకి ఏదైనా అవసరమైనా లేదా కష్టం వచ్చినా మనం ఏం చేస్తాము అంటే ఊళ్ళో ఎవడి కాళ్ళు పట్టుకుందామా అని ఆలోచిస్తాం. మనం ఏమో తీరా కాళ్ళు పట్టుకుని చేసినా ఫలితం ఉండాలి కదా. ఆ పట్టుకునేది ఈ ఊరికి కాదు, ఈ దేశానికి కాదు, అనంతకోటి బ్రహ్మాండాలన్నిటికీ అధినాథుడైనటువంటి మీ పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకుంటే మంచిది కదా. పట్టుకునేదేదో ఆ కోరిక ఉన్నప్పుడు పెద్ద కోరిక, పెద్ద ప్రయత్నం చేద్దామండి, అల్ప ప్రయత్నం ఎందుకు? అలా చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే 3 మాటలు చెబుతున్నాను, గుర్తుపెట్టుకో ఉద్ధవ. ఒకటి, నా గురించి ఎవడు 10 మందిలో చెబుతాడో వాడి గురించి నేను దేవలోకంలో చెబుతా అన్నాడు. రెండవది, నా పేరు మీద ఎవరైనా ఒక 10 రూపాయలు దానం ఇస్తే వాడికి దానికి 10 రెట్లు ఇస్తాను నేను అన్నాడు. 3వ మాట చాలా ముఖ్యమైన మాట చెప్పాడు. ఎవరైనా నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే మరో దారి లేదు ఉద్ధవ, నేను అతను ఉన్న చోటే ఉంటాను అన్నాడు. ఖచ్చితంగా శివస్మరణ అంత గొప్పది, భగవత్ స్మరణ అంత గొప్పది. అందుకే భక్త కవి ఏమంటున్నాడు అంటే, తలవగా తలవగా తలవంశవేమయ్య సురగంగలో మేము